భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. కుక్కట్పల్లి చెరువు ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని ఆ చెరువుకు సంబంధించి ఎవరైతే అక్రమదారులు వాళ్ళు కట్టుకున్నారో వాటికి సంబంధించి మొత్తం కూడా హైడ్రా పొద్దున్న నుంచి కూడా కూల్చివేతలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు షట్టర్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ స్థలం మాది కాదు, కానీ లోపల ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసే సమయమైనా మాకు ఇవ్వండి, మేము కష్టజీతంతో అంటే రూపాయి కూడ పెట్టుకొని కష్టంతో కట్టుకున్న మా కొడుకు కోడలు ఇద్దరు కూడా ఎంతగానో కష్టపడి తిని కట్టడం జరిగింది. సామాన్లు అయినా మాకు బయటికి తీయనివ్వడానికి సమయం ఇవ్వండి అంటూ కూడా పోలీసులని అధికారులని ఎంతగానో ఇక్కడ మొరపెట్టుకుంటున్నారు. ఆవిడ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా మాకు బేజారు వస్తుందమ్మా, మీకు ఇప్పుడు సామాన్లు బయటకు తీసే సమయం కూడా ఇవ్వట్లేదమ్మా. అదే కదా మేము బతిమలాడేది, టైం ఇస్తే అవన్నీ తీసుకుంటాము. సామాన్లు కొనుక్కోవాలంటే ఎంత అవుతుందమ్మా? అంటే ఇప్పుడు లోపల ఎంత వరకు సామాన్ ఉంది, ఎన్ని లక్షలకి సంబంధించి? 50 లక్షల సామాన్ ఉందమ్మా. 50 లక్షలు సంపాదించాలంటే ఈ కాలంలో ఎంత టైం పడుతుంది? అప్పులు తెచ్చి పెట్టుకున్నామమ్మా, అప్పులు తెచ్చి పెట్టుకున్నాము. ఓనర్ ఏదో 6 ఏళ్ళ అగ్రిమెంట్ అంటే ఇవన్నీ నా కొడుకుకు తెలియదమ్మా. తెలియక 6 ఏళ్ళు ఉంది కదా అని కట్టుకున్నాడమ్మా. ఇంత కట్టుకుంటా అని కూడా కనలేదమ్మా. ఇంత అప్పు తెచ్చి చేసి పెట్టిండు. ఎంత కాలం అయిందమ్మా ఇది మీరు ఇక్కడ? 2 ఏళ్ళే అయిందమ్మా. 2 ఏళ్ళే, ఎక్కువ కాలేదమ్మా. 2 సంవత్సరాలే అయిందమ్మా. అంటే ఇంతకు ముందు మీకు ఒక 2 రోజుల ముందు కానీ ఎప్పుడైనా నోటీస్ ఇచ్చారా? ఏ నోటీసు ఓనర్ కి రాలేదు, మాకు రాలేదు, ఎవ్వరికి రాలేదమ్మా. ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? మాకు ఇప్పుడు మా అబ్బాయి నిన్న తెలిసిందండి. నిన్న తెలిసినా మాకు రిటర్న్ గా నోటీస్ ఏది ఇవ్వలేదు. గవర్నమెంట్ రూల్ ప్రకారము మాకు ఒక పీరియడ్ ఇవ్వలేదు. 15 డేస్, అట్లీస్ట్ 15 డేస్ కూడా ఇవ్వలేదు. నైట్ లో మేము అన్ని ఎక్కడి నుంచో ఏమో అని నైట్ లో మాకు రెంటెడే, మేము ఓన్ అని చెప్పట్లేదు. గవర్నమెంట్ కి విరుద్ధంగా మేము కూడా వెళ్తామని చెప్పట్లేదు. 2 months మాకు టైం ఇస్తే ఈ ఐరన్ అండి ఇప్పుడు కూల్చివేయాలని అంత ఈజీగా చెప్తున్నారు. కూల్చేసే టైంలో ఎవరి మీద పడినా ప్రమాదమే అది. ఇట్స్ నాట్ అన్ ఆర్సీ బిల్డింగ్. ఐరన్ కింద పడితే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చి సమాధానం చెప్తారా? ఇంకోటి డిస్మాండిల్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఈ ఐరన్ ఏమన్నా ఉపయోగపడుతుందా? ఆయన తీసుకొని వెళ్ళి ఆయన ఇల్లుని ఏమైనా కట్టించుకుంటాడా? ఒక్క క్వశ్చన్, టైం ఇవ్వాలి మినిమం 3 months. ఓనర్ సేఫ్ అట్ ద టైమ్ ఆఫ్, ఆయన సేఫ్, ఆయన ఏదో రూల్ సేఫ్, మిగతా మధ్యవర్తులు ప్రాబ్లం కదా. అండ్ వన్ ఆఫ్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ప్రెగ్నెంట్, నాకు టైం ఇవ్వండి, నాకు ఒక్క 2 months టైం ఇవ్వండి, మేము ఖాళీ చేస్తాం. మీ కళ్ళ ముందే కనపడుతుంది మా సామాన్ అంతా మేము తీసేసుకుంటున్నాం కదా. టైం ఇవ్వండి, మా సామాన్ మేము తీసేసుకుంటాము. టైం ఇవ్వండి చాలు మాకు. మేమేం అడుగుతలేదు, మాదేమి ఇది ఓన్ కాదు, రెంట్కే. పోనీ మాకు ఇంకా మాది ఏదో ఇదైనా అనుకుంటాము, మరసంగా ఉంటాం, కానీ టైం ఇవ్వండి. సామాన్లు తీసుకుంటాం. సామాన్లు తీసుకున్నాక మీ ఇష్టం. ఏమైనా ఆ పోలీసులను తోలుకొచ్చి వాళ్ళని తోలుకొచ్చి, మాకు వాళ్ళంటేనే భయం. మా పిల్లలు చాలా బుద్ధిమంతులు, ఇవన్నీ తెలియదు మా బావికి. రూపాయి కష్టపడి కట్టుకున్నాడమ్మా. ఇక్కడ చూడొచ్చు మనం, మొత్తం కూడా ఒక పక్క నుంచి వెనకాల నుంచి కూడా మొత్తం డిమాలిషింగ్ మొదలవుతుంది. మరి ఇక్కడ మాత్రం చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. అసలు మాకు ఇంటిమేషన్ కూడా నిన్న సాయంత్రం వచ్చినప్పటికీ కూడా లోపల ఉన్న సామాన్లు అన్ని కూడా తీయడానికి ఎంతగానో సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇచ్చారు మీరు? నాకు ఎక్కడ టైం ఇచ్చారని అడుగుతున్నాను సార్. నాకు టైం ఇవ్వండి, నేనే ఖాళీ చేశానని అంటున్నాను కదా. నాకు టైం ఇవ్వండి అని అంటున్నాను. వాళ్ళ బ్రదర్ మాట్లాడింది కూడా, తనకు కూడా ఒక అన్నది ఉంటుంది కదా సార్. ఎవరు ప్రతి ఒక్కరికైనా సరే నాకు టైం ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి. చూడొచ్చు ఎంతగా రోధిస్తున్నారు ఏంటనేది. రూపాయి కష్టపడి మేము ఇక్కడ ఇది కట్టుకున్నాము, ఇక్కడ ఉంటున్నాము, అలాంటిది ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాము, అలాంటిది ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా డిమాలిషింగ్ చేస్తే ఎలా అని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారనే చెప్పాలి. ఒకవైపు మొత్తం ఎంత ఖర్చు అయిందండి? 45 lakhs పెట్టాను మేడం. అవును మేడం. 6 నెలలు అయిందమ్మా. దీని నుంచి రూపాయి కొనాలి తీసుకోలేదమ్మా. మేము కట్టిన ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటి మొత్తం కూడా ఫుడ్ కి సంబంధించిందా? ఫుడ్ అమ్మా మంచి. నా కొడుకు ఏమన్నాడు, అమ్మా మంది హెల్తులు పాడైతున్నాయి, మనము వెనకటికి ఇత్తడికి నెల చేస్తుండ్రి కదా మీరు, అట్లా చేస్తే మంది ఫుడ్ తింటే వాళ్ళు గట్టిగా ఉంటారమ్మా. మంచి దాంట్లో చేయాలని బెస్ట్ వింటేజ్ అని పెట్టిండమ్మా. వెనకటి దాంట్లో లాగా అంత గుడక లేదమ్మా. రూపాయి కష్టపడ్డాడు సార్ నా కొడుకు. రూపాయి కష్టపడ్డాడు. ఎలాంటి ఏది ఇవ్వలేదు ఇప్పటివరకు? నోటీస్ కానీ మేడం ఏది ఇవ్వలేదు మేడం. నోటీసులు కానీ తర్వాత ఏది కానీ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేడం.
కనీసం ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ సరే మేము ఖాళీ చేసుకొని అది చేస్తాం కదా మేడం. అంటే ఇది రాత్రి తెలుసు కానీ మాకు ఇంకా సమయం ఇచ్చుంటే బాగుండేదని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి అవును మేడం, కనీసం ఇప్పుడు వచ్చి మాకు కోర్టు దాకా మేము వెళ్ళాం మేడం, మాకు అవసరం లేదు. మాకు కనీసం ఒక టైం ఇచ్చి ఒక పోలీసు మా ప్లేస్ రాదు, మా సామాన్ మేము తీసుకుంటాం. కట్టడానికనే 6 నెలలు 7 నెలలు అయింది. కరెక్ట్ 1 ఇయర్ నుంచే కొద్దిగా చిన్న నడుస్తుంది. అయినా దీని నుంచి రూపాయి తినలేదు. సింగిల్ ఎంపీ కూడా నాకు రాలేదు మేడం దీని నుంచి రిటర్న్. సింగిల్ ఎంపీ కూడా ఇప్పుడే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి దాన్ని చేసుకోవడానికే నేను కొద్దిగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. నేను ఇక్కడ చూడొచ్చు ఏదైతే బెస్ట్ క్యాటర్స్ ఉందో, ఇది ఇక్కడ మేము క్యాటరింగ్ ఉందో అది మేము మొదలు పెట్టడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడే మేము రూపాయి కూడా కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడినప్పటికీ అసలు నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేస్తారు అంటూ కూడా వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవైపు మనం చూడొచ్చు వాళ్ళు ఎంత రోధిస్తున్నారు ఏందనేది. ఒకవైపు లోపల నుంచి చూస్తుంటే కనుక లోపల నుంచి ఆ సామాన్లన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు తీయడం జరుగుతుంది. ఒకవైపు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా సామాన్లన్నీ కూడా బయటకు తీస్తున్నారు. మరోవైపు పోలీసులని కొంచెం సమయం ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి అటువైపు వాళ్ళని కూడా బతిమలాడుతున్న పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ కుక్కట్పల్లి చెరువుకు సంబంధించి కబ్జా చేశారు అంటూ కూడా హైడ్రా 2 రోజుల ముందే అంటే ఇరిగేషన్ ఆఫీసర్స్ అదేవిధంగా ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ అందలేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు అధికారులు అందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం డెవలప్ కావాలి అని అంటే ఐటీ కంపెనీస్ ఎక్కడెక్కడికో మీరు యూఎస్ఏ యూకే అక్కడిక్కడ పోయి ఐటీ కంపెనీలు తీసుకొని వస్తారు. వాస్తవంగా అవునా కాదా? ఎందుకోసం తీసుకొస్తారు? నలుగురు బాగా పడాలి ఆ కంపెనీ ఉంటే దాంతో పాటు ఒక 100 మందికి 200 మందికి ఉద్యోగ అవకాశం వస్తుందనే తీసుకొచ్చేది. మరి ఇది కూడా అదే కదా, ఇది కూడా అదే కన్సిడర్ కదా, ఇది కూడా నేను చేసింది కూడా అదే కదా. నేనేం తప్పు చేయట్లేదు కదా. నేను గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పర్మిషన్స్ లేకుండా ఏది లేకుండా ఫుడ్ లైసెన్స్ లేకపోతే ఏదో నేను కల్తీ ఫుడ్ ఏదో చేస్తే మీరు ఇలాంటి దాంట్లో చేస్తే మీరు చేయొచ్చు. నేను వాస్తవానికైనా ఇలాంటి రాంగ్ ప్లేస్ ఉంది, రాంగ్ ప్లేస్ ఉన్నప్పుడు బాబు ఇది కరెక్ట్ కాదు, నేను ఎక్కడికి నేను నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉంటారు, మీకు ఈ టైం పీరియడ్ ఇస్తున్నాము, ఆ టైం పీరియడ్ లో మీరు ఖాళీ చేయండి. ఇక్కడ ముందే తెలుసా అండి దీన్ని కబ్జా చేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలియదు మేడం. ఇది కబ్జా అసలు ఓనర్ ప్రాపర్ ఓనర్ మేడం, వాళ్ళ సొంత పొలాలు ఇవి. మేము కూడా ఏంటనంటే ఇప్పుడు జనరల్గా మేము కట్టేటప్పుడు కూడా మేము కూడా చూసుకుంటాం కదా. జనరల్గా వాళ్ళ సొంత పొలాలు, వాళ్ళు ఓన్ ప్లేస్, వాళ్ళు ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం పుట్టినకెంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ ప్లేసెస్ వాళ్ళ సొంత వాళ్ళు కదా అని చెప్పేసి మేము అదే అయ్యాం. అదే ఎక్కడో మెయిన్ రోడ్ పైన అదే ఎక్కడో వస్తే దాని లింక్ డాక్యుమెంట్స్ తర్వాత అవి తీసుకొని బఫర్ జోన్లో ఉందా ఏ జోన్లో ఉందా మేము కట్టాలన్నా లేదని డిసైడ్ చేసుకొని కడతాం. మేము రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను అంత ఆశమాషగా నేనేం కట్టలేదు, రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని ప్రాపర్గా కట్టాను. ఇన్కేస్ ఓకే ఇప్పుడు చూడొచ్చు వాళ్ళు ఎంతగా రోధిస్తున్నారు అనేది. ఒకవైపు మా కోడలు కడుపుతో ఉంది, అసలు మాకు సమయం కూడా ఇవ్వట్లేదు, కొంత సమయం ఇచ్చినా కూడా మేము ఇవన్నీ సామాన్లన్నీ కూడా బయటకు తీసేవాళ్ళం, అసలు ఈ స్థలం కూడా మాది కాదు, కేవలం మేము ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు బయట చూసుకుంటే కనుక మొత్తం ఎక్కడికక్కడ డీమాలిషింగ్ అనేది కూడా మొదలు పెట్టడం జరిగింది. పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ఏవైతే ఫ్యాక్టరీస్ టైప్ లో ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా ఇక్కడ డీమాలిషింగ్ చేస్తున్నది కూడా మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 16 షట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా ఇక్కడ డిమాలిషింగ్ చేసే ప్రక్రియ పొద్దున్న నుంచే నడుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పుడు వరకు తెల్లవారుజామున ఏదైతే ఇప్పుడు 6 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా, ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఇటువైపు చూసుకుంటే కనుక దాదాపుగా 5 షట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం కూడా డిమాలిషింగ్ చేయడం జరిగింది. ఇటువైపు చూసుకోవచ్చు మనం పొద్దున 7 గంటల నుంచి అయితే ఇదంతా ఈ ప్రక్రియ మొదలవుతా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు దాంట్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా అంటే మనం చివరిసారిగా కూడా అంటే లాస్ట్ టైం జరిగిన ఏదైతే ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఉన్నాయో అప్పుడు కూడా మన ఆర్టీవీ విజువల్స్లో చూడడం జరిగింది. అక్కడ కూల్చివేతలు జరుగుతున్న క్రమంలో వాళ్ళు వచ్చి బాధితులు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి ఈసారి అలాంటివి ఏమీ జరగకుండా ఉండడానికి అధికారులను కూడా ఎక్కువగానే ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇటువైపు చూడొచ్చు మొత్తం కూడా పొద్దు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4-5 షట్టర్లను అయితే మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మనం ఈ క్యాటరింగ్స్ ఇప్పుడు ఎవరైతే బాధితులు మొరబెట్టుకుంటున్నారో మాకు ఇంకొంచెం సమయం ఇవ్వండి అంటూ కూడా మొరబెట్టుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పైన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తీసే ప్రక్రియ అయితే చేపడుతూ ఉన్నారు. ఒకవైపు అధికారులని మేము బతిమలాడుకుంటున్నా కూడా ఎవరు కూడా అసలు కొంత సమయం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి ఆనుకొని ఇక్కడ ఒక చిన్న రేకు ఇల్లు కూడా ఉంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళకి సంబంధించి ఏమంటారు ఏంటనే దాని గురించి. అమ్మ నమస్తే, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? మొన్నటి నుండి అమ్మ.
ఇదంతే అంటే పొద్దున్న నుంచి జరుగుతుంది కదా ఈ మొన్నటి నుండి ఎంక్వైరీ చేస్తారు, ఈ రోజు స్కూల్ కొట్టేస్తారు. అంటే ఇప్పుడు దానికి ఆనుకొని మీది కూడా ఉంది కదా, మీ ఇల్లు కూడా. మా ఇల్లు మీకేమైనా చెప్పారా? చెప్పారు, ఏమని చెప్పారు? ఖాళీ చేయాలని చెప్పారు. మరి మీరు ఈ రోజు పొద్దున వచ్చి చెప్పారు. అంటే ఈ రోజు పొద్దున్న వచ్చి ఖాళీ చేయమని చెప్పారు, మరి ఇంకెందుకు చేయలేదు మీరు? మాకు ఏడాని ప్లేస్ దొరకాలి కదా, మాకు చేయడానికి ఏడు దొరుకుతుంది. అంటే ఇప్పుడు మరి వాళ్ళు అక్కడ నుంచి కూల్చివేతలు అన్ని కూడా మొదలు పెడుతున్నారు, మరి సడన్ గా ఇప్పుడు మీ ఇల్లు కూడా కూల్చేస్తే మరి ఏంటి పరిస్థితి? ఇంకేం రోడ్లో ఉంటామమ్మా, ఇంకా ఏం చేస్తాం, రోడ్లో ఉంటాం అంతే. మీకు ఆల్రెడీ పొద్దున్నే చెప్పారు, మరి సామాన్లు అన్న బయటకు తీసే పొద్దున్నే చెప్పారంటే వాళ్ళు చెప్పిన వెంటనే సామాన్ కానీ తీసి పెట్టుకునే మాకు ఏడాని ప్లేస్ దొరకాలి కదా, ఇప్పుడు చేయడానికి అంటే ప్లేస్ ఏడు దొరుకుతుంది. మీకైతే చెప్పారు అన్ని తీయమని చెప్పి. పొద్దున్న పిల్లలు మీకు మాకు ముగ్గురమ్మ, ముగ్గురు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్నూలమ్మ. ఇక్కడ చెత్తబండి కొడతాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మీకు కూడా చెప్పడం జరిగింది వెంటనే ఖాళీ చేయండి, కూల్ చేస్తాము అని చెప్పి. మరి ఎప్పుడు ఇవన్నీ కూడా తీసే ప్రక్రియ ఉంది? ఎప్పుడో మాకు ప్లేస్ దొరికిన వరకు ఉండి కాల్ చేస్తాము. అంటే ఇప్పుడు మరి వాళ్ళని అడుగుతారా లేకపోతే ఏంటి, సమయం ఇవ్వండి అని అడుగుతారా? అడుగుతారు, మా సార్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఎప్పుడు చెప్తే అట్లా. అంటే ఇటువైపు మనం చూసుకోవచ్చు వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు అనేది. ఒకవైపు కూల్చివేతలు మొదలు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు లోపల నుంచి అంటే సామాన్లు ఒక్కటి కూడా తీయని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇటు చూడొచ్చు ఏదైతే కూల్చేశారో దాని పక్కన ఇది రేకులు అయితే ఉంది, దీని వెనకాల కూడా ఇప్పుడు కూల్చివేతలు కూడా మొదలవుతాయి అనే విషయం కూడా మనకి ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే బాధితులు ఎంతగా రోధిస్తున్నారు, అధికారులను బతిమలాడుతున్నప్పటికీ కూడా అధికారులు సమయం కూడా ఇవన్నీ పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.